కేవలం నీ ఆస్తి కోసమే నేను పెళ్లి చేసుకున్నాను. నీ వల్ల కాకపోయినా నీ ఆస్తి దక్కించుకోవడానికి నాకు ఇంకో మార్గం దొరికింది. ఏంటా మార్గం అని ఆలోచిస్తున్నావా? చెప్పను, చేసి చూపిస్తాను. పెళ్ళైన తర్వాత సూర్య ఇల్లరికం రావాలి. పెళ్ళైన తర్వాత రాజేంద్ర గారి బిజినెస్ని 2 భాగాలుగా చేసి ఒక భాగానికి మా తమ్ముడు సూర్యని ఎండీగా చేయాలి. ఈ రోజు మీ భార్య భువన గారు హరిని కలిశారు. అయినా ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరిగితే నీకేంటి? నీకు కావాల్సింది భార్య స్థానం. సూర్యతో ముందు ఎలా ఒకలాగా పెళ్లి జరగని, ఆ తర్వాత అదే వదిలి వెళ్ళిపోతుంది. వెళ్ళలేదా నో ప్రాబ్లం, దాన్ని కీప్ అంటారే కానీ భార్య అనరుగా. నువ్వు పిచ్చి ఆలోచనలేవి పెట్టుకోకుండా పెళ్లికి రెడీ అవు. అమ్మాయి ఎవరో కాదు, మన రాజేంద్ర కూతురు ప్రియ. రాజేంద్ర భార్యతో కూడా మాట్లాడానురా, వాళ్ళకు కూడా ఓకే. ఎవరిని అడిగి ఈ సంబంధం మాట్లాడేవన్నయ్యా? అరే, వాళ్ళతో మాట్లాడే ముందు కనీసం నాతో ఒక మాట చెప్పుండాల్సింది కదా అన్నయ్య. అవకాశం వచ్చినప్పుడే దేన్నైనా ఉపయోగించుకోవాలరా. రాజేంద్ర లాంటి గొప్ప సంబంధం మనకు కుదురుతుందంటే నీతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఇంకేముంటుందిలే అనుకున్నాను. అసలు ఇంత మంచి సంబంధం నువ్వు కాదన్నవన్న నమ్మకంతోనే నేను మాటిచ్చాను. సారీ అన్నయ్య, నేను ఈ పెళ్లి చేసుకోలేను. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నాకు ఇష్టం లేదన్నయ్య. అదే ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నాను. నువ్వు ఈ సంబంధం వద్దని చెప్పడానికి ఒక కారణం కూడా చూపించలేవు. కానీ నేను ఈ సంబంధం ఎందుకు ఇష్టపడుతున్నానో చెప్పడానికి 100 కారణాలు చెప్పగలను. రాజేంద్రతో సంబంధం కలుపుకుంటే మన స్టేటస్ పెరుగుతుంది, రాజేంద్ర బిజినెస్ నీదవుతుంది. ఇంతకంటే మంచి అవకాశం ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పు? నిజమే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ మనసుకు నచ్చిన పెళ్లి చేసుకుంటే ఎన్నున్నా మనశ్శాంతి మాత్రం ఉండదు. ఇంత చెప్పినా నువ్వు వద్దంటున్నావంటే పోనీ నీ మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరిని ఉంటే చెప్పు. ఉన్నారు, నేను అమ్మాయిని ప్రేమించానన్నయ్య. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? తప్పకుండా చెప్తానన్నయ్య, కానీ ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది. బాగైందా? ఇప్పుడు మీ తిక్క కుదిరిందా? చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పెద్ద చేసినందుకు గొప్ప ప్రతిఫలమే ఇచ్చాడు మీ తమ్ముడు. అయినా నేను మీకు ముందు నుంచే చెప్తున్నా, ఆ మాయలేడి మీ తమ్ముడికేదో మాయ చేసిందంటే నా మాట విన్నారా మీరు? నాకు తెలియక అడుగుతాను, పెళ్లికి మా చెల్లెలుండగా మళ్ళీ మీ తమ్ముడికి వేరే సంబంధం చూస్తారేంటి? మీరిద్దరూ చెరొకరిని ఎంచుకుంటే మా చెల్లెలి పరిస్థితి ఏంటి? అదో పిచ్చిది, మీ తమ్ముడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అదసలు అమెరికాలో చదువుతోందే మీ తమ్ముడి కోసం. ఇప్పుడు దాన్ని కాదంటే అదేమైపోతుంది? అబ్బా, నీ గోలాపుతావో ముందు. ఎప్పుడు చూసినా చెల్లెలు చెల్లెని ప్రాణం తీస్తున్నావు. అసలు వాడు నిన్ను నన్ను కాదని ఇంకెవరిని ప్రేమించానని చెప్తున్నాడు కదా. ముందు అమ్మాయి ఎవరు తెలుసుకోనివ్వు. బాగుంది. రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుంది అని అడిగాడట. వెనకటికి మీలాంటి వారెవరో. మీ కళ్ల ముందే ఇంత జరుగుతున్నా ఇంకా మీకేం అర్థం కావడం లేదా? నేను మీకు ముందే చెప్పాను, మీ తమ్ముడికి ఆ భార్గవికి మధ్య ఏదో జరుగుతోందంటే మీరు నా మాట విన్నారా? లేదే. అప్పుడేమో నాకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదని బుకాయించాడు మీ తమ్ముడు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి పేరు తర్వాత చెప్తాను అంటున్నాడు. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, రేపొద్దున ఆ అమ్మాయి పేరు భార్గవి అని చెప్తాడు మీ తమ్ముడు. ఆ విషయం నువ్వు చెప్పడం కాదు, తనని చెప్పని. ఎవరు సూర్య అమ్మాయి? సారీ అన్నయ్య, ఇప్పుడు నేను చెప్పలేను. కావ్యకి పెళ్ళైతే గాని నేను పెళ్లి చేసుకోను. అంతకు ముందే అమ్మాయి పేరు బయటపెట్టి అనవసరంగా ప్రాబ్లమ్స్ తెచ్చుకోలేను. ఏంటేంటి? ఆ కుంటిదానికి పెళ్ళయ్యేంత వరకు నువ్వు పెళ్లి చేసుకోవా? అయితే ఈ జీవితంలో నీకు పెళ్ళైనట్టే. కాంచనా, నీకు కొంచెం బుద్ధిందా? నోటికి ఎలా వస్తా మాట్లాడతావేంటి? కావ్య వింటే ఎంత బాధపడుతుంది? అయినా ఇప్పుడు నేనేమన్నానండి? కావ్య పెళ్ళయ్యేంత వరకు ఎందుకు ఆగటం, ముందే పెళ్లి చేసుకోవచ్చు కదా అంటున్నాను. నాకొకటి తెలీదు, కుంటిదాన్ని కుంటిది అంటే తప్పేంటి? వదినా, ఇంకోసారి చెల్లెల్ని అలా అంటే మర్యాదగా ఉండదు.
అయినా నీకు నా పెళ్లి ఆలస్యం అవుతుందని బాధ కాదు. నీ చెల్లెల్ని వద్దన్నాను కాబట్టి అందరినీ బాధ పెట్టాలని నీ ఉద్దేశం. వదినా, నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. నువ్వెంత అరిచి గీపెట్టినా నీ చెల్లెల్ని మాత్రం పెళ్లి చేసుకోను. అది చూద్దాం ఎలా చేసుకోవో. నీ చెల్లెలి పెళ్ళయ్యేంత వరకు నువ్వు పెళ్లి చేసుకోవు. నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకునేంత వరకు నీ చెల్లెలి పెళ్లి కానివ్వను. సారీ కావ్య, నా వల్ల అనవసరంగా నువ్వు బాధపడాల్సి వచ్చింది. వదిన సంగతి నీకు తెలిసిందే కదా. నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు. నేను బాధపడుతుంది వదినన్న మాటలకు కాదన్నయ్యా, నువ్వన్న మాటలకి. నా పెళ్ళైనంత వరకు నువ్వు పెళ్లి చేసుకోనంటే ఎలా అన్నయ్యా? నా కోసం నువ్వు ఆలోచించద్దు, నువ్వు పెళ్లి చేసుకో ప్లీజ్ అన్నయ్యా. అంత మాట అనొద్దమ్మా. నీకు బంగారం లాంటి భర్తను తీసుకొస్తాను. ఒకవేళ అమ్మా నాన్న ఉన్నా నీ పెళ్లి అయిన తర్వాతే నా పెళ్లి జరిపించేవారు కదా. ఇప్పుడు అమ్మైనా నాన్నైనా అన్నీ నీకు నేనే కదా. నీ పెళ్లి జరిగిన తర్వాతే నా పెళ్లి. ఏంటన్నయ్యా, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. నువ్వు నా కోసం వెయిట్ చేస్తే నీ గురించి భార్గవి ఎన్ని రోజులని వెయిట్ చేస్తుంది? భార్గవి లాంటి మంచి అమ్మాయిని వదులుకోవద్దన్నయ్యా, ప్లీజ్ అన్నయ్యా. ఈరోజు నువ్వు ఆ హరిని కలిసావా? అడుగుతుంది నిన్నే. హరిని కలిసావా లేదా? అంత ఖచ్చితంగా అడుగుతున్నారంటే నేను కలిశానని తెలిసే ఉంటుంది కదా, ఇంకెందుకు అడగడం? ఎందుకు కలిసావో తెలుసుకోవాలి కదా. ఎవరిని కలిశానో తెలుసుకున్న వాళ్ళు ఎందుకు కలిశానో తెలుసుకోలేకపోయారా? నీకు జీవన్ ఎలా తెలుసు? మన మేలు కోరేవాళ్ళు అనుకోకుండా అలా తెలుస్తూనే ఉంటారు. ఏడ్చావు. వాడొక పెద్ద ఆషాఢబుద్ధి. టైం చూసుకొని నిలువున ముంచేస్తాడు. అయినా ఇంటి పనులు చేసుకోకుండా ఆ హరితో కలిసి మాట్లాడాల్సినంత రాజకార్యాలేమున్నాయి నీకు? తండ్రిగా మీరు చేయాల్సిన పనులు మీరు చేసుంటే తల్లిగా నేను ఇంటి పనులకు మాత్రమే పరిమితమయ్యేదని. ఇలా కన్ను కూతురు పెళ్లి కోసం రహస్యంగా వెళ్లి మాట్లాడాల్సిన అవసరం వచ్చుండేది కాదు. ఇప్పుడు నీకంత అర్జెంటుగా ఎవరి పెళ్లి గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ఆహాహాహాహా, ఎంత గొప్ప ప్రశ్న వేశారండి. ఇంట్లో పెళ్లికి ఎదిగిన కూతురు ఉందన్న విషయం కూడా మీకు గుర్తులేదన్నమాట. అరే, ఎందుకు గుర్తుంటుంది? ఊళ్ళో వాళ్ళందరినీ కన్నబిడ్డలా ఫీల్ అయిపోయి పెంచడానికే మీకు టైం సరిపోదు. ఇంకా కట్టుకున్న పెళ్ళం కన్నబిడ్డలు మీకెక్కడ గుర్తుంటారు? నువ్వు ఆ హరిని ఎందుకు కలిసావని నేను అడుగుతుంటే అడ్డమైన వాగుడు వాగుతావేంటి? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రియ సూర్యని ప్రేమిస్తోంది అని. వాళ్ళ పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి హరిని కలిశాను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఇంట్లో నీ మొగాడిని ఒకడున్నానన్న విషయం మర్చిపోయావా? ఎన్నిసార్లు చెప్పాలే నీకు? ఆ హరి అన్నా ఆ ఫ్యామిలీ అన్నా మనకు పడదని. అమ్మాయి మనసులో నుంచి ఆ ఫీలింగ్స్ చెడిపోయామని నేను చెబితే వాటిని పెద్దవి చేసి పెళ్లి వరకు తీసుకొస్తావా నువ్వు? ఇంకోసారి చెప్తున్నా, ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఎందుకు జరగదు? జరిగి తీరుతుంది.
మిగతా వాళ్ళ విషయం గురించి నాకు అనవసరం. నా కూతురు మనసు పడింది కాబట్టి ఈ ప్రపంచం తల్లకిందలైనా సరే ఈ పెళ్లి జరిపించి తీరుతాను. ఏంటి ఏంటి ప్రియ నీ ఒక్కదానికే కూతురా? నాకు కూతురి. దాని మీద నీకెంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది. అయినా నీ అంతటా నువ్వే నిర్ణయాలు తీసుకుంటున్నావు. కనీసం భర్త ఒక్కడున్నాడు, వాడితో ఒక్క మాట చెప్పాలనే జ్ఞానం నీకు లేదా? భార్య బిడ్డల బాగోగుల గురించి ఆలోచించే భర్తవైతే అలాగే గౌరవించి ప్రతిదీ నీకు చెప్పి చేసుండేదాన్ని. కానీ కనీసం కన్న కూతురు గురించి ఆలోచించకుండా నీ అన్న కూతురు గురించి ఆలోచించి కసాయి తండ్రివి నువ్వు. అలాంటిది నీకు చెప్పి చేయాల్సిన అవసరం నాకు లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను సరిగ్గా చూడకుండానే ప్రియ ఇంత పెద్దదైందటవా? నేను తండ్రిగా సరిగా చూడకపోవటం కాదు, నువ్వే నీ మొండితనంతో పిల్లల్ని చెడగొడుతున్నావు. పిల్లల్ని సరిగా చూసుకోవటం అంటే వాళ్ళు అడిగిన ప్రతిదీ ఇవ్వటం కాదు, వాళ్ళకి ఏది అవసరమో ఏది మంచో తెలుసుకొని మరీ చేయాలి. నువ్వు అలా ఆలోచించుంటే ఈరోజు ఇలా గుడ్డిగా ఆ సూర్యతో పెళ్లి జరిపిస్తానన్నావు. నేనన్నీ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. మీరే కావాలని నా దారి మళ్లిస్తున్నారు. మీ నాటకాలు నా దగ్గర కాదు. నా కూతురు కోరుకున్న వాడితో ఆ ముష్టిమొహాన్నిచ్చి పెళ్లి జరిపిస్తాను అంటే నేనెలా ఊరుకుంటానని అనుకున్నారు? నేననుకున్నది జరగకపోతే అడ్డం వచ్చిన వాళ్ళని అంతం చేయడానికి కూడా వెనుకాడను. ఇంతసేపు నువ్వు ప్రియ మీద ప్రేమతో పెళ్లి జరిపిస్తున్నావు అనుకున్నా, కానీ భార్గవి మీద ద్వేషంతో అనుకోలేదే. నువ్వేం చేయాలనుకున్నా నీ కూతురి మీద ప్రేమతో చెయ్యి, అంతేగాని ఎవరి మీదో ద్వేషంతో కాదు. అసలు నాకు ఆ సూర్య అన్న ఆ ఫ్యామిలీ అన్న మొదటి నుంచి మంచి ఇంప్రెషన్ లేదు. అలాంటప్పుడు భార్గవిని మాత్రం ఆ సూర్యకిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నా. ఇప్పుడు నేను ఆ పెళ్లి ఎందుకు వద్దంటున్నానో నీకెంత చెప్పినా అర్థం కాదు. అది అర్థమైన రోజున నువ్వే పశ్చాత్తాపడతావు. అలాగని నువ్వు అర్థం చేసుకునే వరకు నేను చేతులు ముట్టుకొని కూర్చోను. పరిస్థితులు చేయిదాటిపోకుండా చూసుకోవటం ఎలాగో నాకు బాగా తెలుసు. అర్థమైందనుకుంటాను. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీ తమ్ముడు మీ మాట కాదన్నాడనా? అసలు మీ ముందు మాట్లాడటానికే భయపడే మీ తమ్ముడు ఈరోజు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాడంటే దానికి కారణం మీరే. ఒక్కసారిగా బిజినెస్ అతని చేతిలో పెట్టి మీరు పట్టించుకోకపోవడంతోనే బాగా కొమ్ములొచ్చేశాయి మీ తమ్ముడికి. అంతా నా చేతిలో ఉందనే పొగరుతో ఇప్పుడు మీ మాటకే ఎదురు చెప్పే పరిస్థితికి వచ్చేశాడు. నేను దాని గురించి ఆలోచించడం లేదు. ఈ ప్రేమ దోమ అని తిరిగేవాళ్ళు పెద్దల్ని ఎదిరించి మాట్లాడతారు, అది కామన్. కాకపోతే వీడు నా మాట వింటాడనుకొని రాజేంద్ర భార్యకి మాట ఇచ్చాను. ఇప్పుడు ఆవిడకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అదే సూర్యతో నా చెల్లెలి పెళ్లి విషయం మాట్లాడుంటే ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు కదా. మీరేమనుకున్నా సరే నా నోట్లోంచి వచ్చే మాట ఇదే. ఏమన్నా అంటే మధ్యలో మీ చెల్లెల గురించి ఎందుకు ప్రస్తావిస్తావని అంటారు గాని ఒక్కసారి ఆలోచించండి. మీరు రాజేంద్ర కూతుర్ని సూర్యకిచ్చి చేస్తే స్టేటస్ బిజినెస్ రెండూ పెరుగుతాయి నిజమే, కానీ సూర్య మనవాడు కాకుండా పోతాడు. అదే నా చెల్లెలు ఈ ఇంటికి కోడలుగా వస్తే సూర్య ఎప్పుడూ మన చేతిలోనే ఉంటాడు. పైగా నా చెల్లెలు ఫారెన్లో చదువుకుంది. రేపొద్దున మన బిజినెస్ డెవలప్ కావడానికి బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఎంత ఆలోచించినా లాభమే ఉంది? వాడెవరినో ప్రేమించానని చెప్తున్నాడు కదా, మనం ఇంకెవరిని చూపించినా వాడు పెళ్లి చేసుకోడు కదా. ఎందుకు ఒప్పుకోడు? ఇలాంటి ప్రేమ వ్యవహారాలు చాలా చూసాం. అసలు మనిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే మీ తమ్ముడు మన మాట కాదనకుండా ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ముందు బిజినెస్ని ఆఫీస్ని మీ ఆధీనంలోకి తెచ్చుకోండి.
ఏ అధికారం స్టేటస్ చూసి భార్గవి సూర్యకి దగ్గరైందో అవన్నీ దూరమైపోతే ఆటోమేటిక్గా భార్గవి కూడా తనకి దూరం అయిపోతుంది. అప్పుడు సూర్య మళ్ళీ మన దారిలోకి వస్తాడు. మన కాదు, నా దారిలోకి రావాలి. దానికోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అదే చేస్తాను. ప్రియా, ప్రియా, మీ అమ్మ చెప్పింది నిజమేనా? నువ్వు సూర్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావంట? ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకుంటున్నావు? ఇందులో ఒకరిని అడిగి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది డాడీ? సూర్య నాకు నచ్చాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అంతే. నీకు నచ్చితే సరిపోతుందా? నీ కన్న తండ్రిని నాకు నచ్చాల్సిన అవసరం లేదా? పెళ్లి చేసుకునేది నేను, మీరు కాదు కదా. నాకు నచ్చితే సరిపోతుంది. ఏంటే తిక్కగా ఉందా? తల పిలుచుగా సమాధానాలు ఇస్తున్నావు. ఇంట్లో పెద్ద దిక్కున్నాడనే భయం లేకుండా పోయింది. ఈ ఇంట్లో ఎవరు పడితే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. చివరికి నువ్వు కూడా మీ అమ్మలాగే తయారయ్యావు. ఆ మమ్మీ కూతుర్ని కదా డాడీ. అయినా మీకు కూడా మమ్మీకి చెప్పినట్టు చెప్పి చేయాలంటే మీరు మమ్మీలాగే ప్రేమగా నాకేది కావాలంటే అది చేయండి. పిల్లల్ని ప్రేమగా చూడటం అంటే వాళ్ళకేది కావాలో అది చేయటం కాదు. వాళ్ళకేది అవసరమో తెలుసుకొని అది చెయ్యాలి. అయినా నీ కోసం ఏం చేయకుండానే నువ్వు ఇంత దానమైపోయావా? అసలు నీకేం తక్కువ చేశానే? చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచాను. నా సుఖాన్ని కూడా మర్చి మీకోసం రాత్రింబవళ్ళు కష్టపడి ఇంత డబ్బు సంపాదిస్తే చివరికి నువ్వు నాకిచ్చే విలువ ఇదన్నమాట. పాపం చిన్నప్పటి నుంచి మా కోసం తెగ కష్టపడిపోయారు కదా. ఇప్పుడు నా కోసం ఓ పెళ్లి కొడుకుని తీసుకురావడానికి ఇంకెంత కష్టపడిపోతారని నా కాబోయే మొగుణ్ణి నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ప్రియా, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావేమో. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నేనేం తప్పుగా మాట్లాడటం లేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మీకు నచ్చిన బట్టలు, మీకు నచ్చిన ఫుడ్, మీకు నచ్చిన చదువు, ఇన్నాళ్ళు మీకేది నచ్చితే అదే చేయించారు. ఇక చాలు డాడీ, కనీసం ఇప్పుడైనా నా లైఫ్ పార్ట్నర్ని నాకు నచ్చిన వాడిని చూసుకొనివ్వండి. చూడమ్మా, లైఫ్ పార్ట్నర్ని చూసుకోవటం అంటే లైఫ్ స్టైల్లో డ్రెస్ కొనుక్కున్నంత ఈజీ కాదు. లైఫ్ లాంగ్ ఉండే పార్ట్నర్ గురించి ఎన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసా ప్రియా? ఏదో ఎమోషనల్గా చూడగానే నచ్చాడని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. నువ్వు చిన్నపిల్లవి, నీకు ఇవన్నీ తెలీదు. నేనేం చిన్నపిల్లని కాదు డాడీ. నాకంటూ నేను నిర్ణయం తీసుకునే వయసు ఎప్పుడో వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే మీకంటే నాకే ఇప్పుడు బాగా తెలుసు. జీవితంలో ఏదో ఒక చోట దెబ్బతినేంత వరకు అన్నీ తెలిసినట్లే ఉంటాయి. నిజంగా నువ్వు అన్నీ గనక ఆలోచించి నిర్ణయం తీసుకొనుంటే సూర్యన్ సెలెక్ట్ చేసుకో. అవును, అతని గురించి నీకు పూర్తిగా తెలుసా? అతను మంచివాడైతే నాకెందుకు, చెడ్డవాడైతే నాకెందుకు? అతను నాకు నచ్చాడు, నాకు అతను కావాలంతే. అయినా ఎవరికైనా నా వల్లే ప్రాబ్లం కానీ నాకు ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళు ఇంతవరకు పుట్టలేదు. ఈ నీతులు నాకు చెప్పడం కాదు, మీ అన్న కూతురు ఆ భార్గవికి చెప్పుకోండి. అసలే అది చాలా మంచిది, అమాయకురాలని సర్టిఫికెట్ ఇస్తుంటారు కదా. ఒకవేళ సూర్య మంచివాడు కాకపోతే పాపం అనవసరంగా మోసపోతుందేమో. ఇప్పుడు వాళ్ళ మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్ళిపోయింది. చూడమ్మా, భార్గవి నీలా కాదు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరిని ఏ హద్దుల్లో ఉంచాలో తనకి బాగా తెలుసు. అయినా భార్గవి ఏం చేసినా నాకు చెప్పకుండా చేయదు. తనకే నీతులు చెప్పాల్సిన పని లేదు. ఏం చెప్పినా నీకే చెప్పాలి. ఇదే మీలో నాకు నచ్చదు. అసలు మీరు నా కన్న తండ్రేనా? ఎంతసేపు దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని పొగటం తప్ప ఒక్కరోజైనా నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారా? అందుకే మీతో ఏం మాట్లాడాలనిపించదు, మీతో ఏం చెప్పాలనిపించదు. మీరు నాకు నచ్చదు డాడీ. మీరు నాకెంత చెప్పినా నేను మీ మాట వినను. అనవసరంగా నా విషయాలు కలగ చేసుకోకుండా వెళ్ళిపోండి.